హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీరుచి వ్లాగ్స్. ఇవాళ 9వ రోజు అండి మన దసరా నైవేద్యాల్లో. 9వ రోజు మనకి సెప్టెంబర్ 30వ తారీఖు 2025 వచ్చింది. అలానే తిథి వచ్చేసరికి అష్టమి తిథి, మంగళవారం. అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవి అవతారంలో దర్శనమిస్తారు. అమ్మవారిని రెడ్ కలర్ శారీలో అలంకరిస్తారండి. అలానే అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలను కానీ, పులిహోరను కానీ, కదంబం కానీ, అలానే చాలా రకాలైన వివిధ రకాలైన నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారండి. మా ప్రాంతంలో పెట్టేదైతే కదంబం. ఈరోజు కదంబంని చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకునే ప్రాసెస్ని చూపిస్తాను. ముందుగా నేను 1 కప్పు బియ్యం, అలానే 1/2 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు కందిపప్పు, లేదు అంటే కందిపప్పు పెసరపప్పు సమానంగా అయినా తీసుకోవచ్చు. వీటిని వేసి శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో వేసి మనం 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మనం కందిపప్పు పెసరపప్పు వేసుకున్న తర్వాత 6 కప్పుల నీళ్లు పోసుకుని దాంట్లోనే రుచికి తగినంత ఉప్పు, అలానే పసుపు వేసి చక్కగా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మనకి కదంబానికి రైస్ మెత్తగా ఉంటేనే బాగుంటుంది. అంటే మరీ మెత్తగా కాదు, కొంచెం పలుకు పలుకుగానే ఉండాలి. ఇందులోనే రుచికి తగినంత ఉప్పు పసుపు వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈలోపు మనం చింతపండు నానపెట్టుకోవాలండి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. కాస్త ఎక్కువే పడుతుంది పులుపు, ఎందుకంటే మనం వెజిటబుల్స్ అన్నీ వేస్తాం కాబట్టి. చక్కగా దీని నుంచి రసాన్ని మొత్తం పక్కకు తీసుకోవాలి. తర్వాత మనం వెజిటబుల్స్ చూద్దామండి. కూరగాయలు ఇది ములక్కాయ, గుమ్మడికాయ, దోసకాయ, ఆనపకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, అలానే చిలకడదుంప, పచ్చిమిర్చి. ఇందులో ఫ్రెంచ్ బీన్స్, పొటాటో, క్యారెట్స్ అలాంటివి వేయరండి. నాకు తెలిసినంత వరకు మేమైతే వాడము. అలానే వంకాయ ముక్కలు నేను నీళ్ళల్లో వేసుకున్నానండి. వంకాయ ముక్కలు అలానే కొత్తిమీర తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె కెపాసిటీ ఎంత ఉండాలి అంటే మనం కుక్ చేసుకున్న రైస్ అంతా కూడా దీంట్లో సరిపోవాలి. చక్కగా ఒక గరిటె నూనె వేసుకున్నాను నేను. నూనె వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ, అలానే నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే ఒక 1/2 స్పూన్ పసుపు, అలానే రుచికి తగినంత ఉప్పు. మనం రైస్లో ఉప్పు వేస్తాం కాబట్టి ఇక్కడ ఉప్పు చూసుకుని వేసుకోవాలి. చక్కగా అన్నీ కలుపుకున్న తర్వాత ఒక్కసారి మూత పెట్టి కుక్ చేసుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుతాయి వెజిటబుల్స్. చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసేసుకోవాలండి. ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 20 to 30% వెజిటబుల్స్ కుక్ అవుతాయి. ఇందులో మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని, అలానే ఒక గ్లాసు నీళ్ళు, ఒక చిన్న గ్లాస్ వేసుకోండి సరిపోతుంది. నీళ్లు వేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ కారం వేసుకున్నాను నేను. పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నా కాబట్టి నేను 1 స్పూన్ కారమే వేసుకున్నాను. చక్కగా ఇలా మరుగు వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి వెజిటబుల్స్ని. ఒకసారి ఇలా మూత తీసుకుని మన వెజిటబుల్స్ కుక్ అయినాయో లేవో చూసుకోండి. ఈలోపు మన రైస్ కూడా కుక్ అయిపోతుంది కాబట్టి అది ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఇలా వెజిటబుల్స్ 50% కుక్ అయిపోయిన తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ ఉంది కదా, అదే అన్నం, కందిపప్పు, పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం ఒకసారి ఇలా చూసుకోండి. మూత తీసి చక్కగా రైస్ కుక్ అయిపోతుంది. ఇది ఒక్కసారి గరిటెతో ఎనుపుకోండి. ఇలా ఒక్కసారి గరిటెతో మెదుపుకున్న అన్నాన్ని తీసుకెళ్ళి మనం మరుగుతున్నటువంటి పులుసులో వేసి ఒక 1/2 గంట మరగనివ్వాలి. ఎందుకంటే మొత్తం పులుసు అంతా ఈ రైస్కి పడుతుందండి, ఫ్లేవర్ మంచిగా వస్తుంది. ఇలా కలుపుకోవాలి. మనం కదంబంలో ఫ్రెంచ్ బీన్స్, పొటాటో, క్యారెట్స్ ఇలాంటివి వాడకూడదని చెప్తూ ఉంటారండి. మేమైతే వాడము. సో ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్, ఫ్లేవర్ కోసం వేసుకున్నాను నేను. ఇందులోనే ఒక 2 స్పూన్ల సాంబార్ పొడి, సుమారు ఒక 10 గ్రాములు ఉంటుంది. చక్కగా ఇలా వేసుకుని చక్కగా కలుపుకుని ఇక్కడ కన్సిస్టెన్సీ ఒకసారి చూసుకోండి. దగ్గరగా ఉంటే కొన్ని నీళ్లు పోసుకుని మరిగించుకోవచ్చు. ఇలా ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇది పక్కన పెట్టేసుకుని పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకున్న తర్వాత అందులో పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలానే ఇంగువ మాత్రం కంపల్సరీ అండి. కదంబానికి ఇంగువ మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. చక్కగా ఇలా పోపు అంతా వేగిన తర్వాత మనం ఇంగువ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతే, మన కదంబానికి పోపు రెడీ అయిపోయినట్టే. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చక్కగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకెళ్ళి మనం కుక్ చేసుకున్నటువంటి రైస్లో వేసుకుని కలుపుకోవడమే. అమ్మవారికి నైవేద్యంగా పెట్టే కదంబం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. అంతే, ఇది ఈవినింగ్ వరకు కూడా చిక్కపడదండి. చక్కగా అదే కన్సిస్టెన్సీతో ఉంటుంది ఈవినింగ్ వరకు కూడా. అంతేనండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.